హలో ఫ్రెండ్స్, హాయ్ మీ అందరికీ. మేమందరం బ్రిడ్జ్ చూడడానికి వచ్చేసాం. స్పెషల్ బ్రిడ్జ్ అంటే మాకు దగ్గరలో ఉంది, మీకు కూడా చూపిస్తాను, చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ బ్రిడ్జ్ని చూసారా? చూస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం ఐరన్ తోటే నిర్మించారు. ఈ వైరే బ్యాలెన్స్ మొత్తం కాస్తుంది. సపోర్ట్ మొత్తం వీటి మీద ఉంది, ఈ స్తంభాల మీద, ఆ వైర్ మీద. ఈ బ్రిడ్జికి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. 10 మందికి మించి వెళ్ళకూడదు, ఆవులని గేదెలను తీసుకురాకూడదు, ఏ జంతువులు కూడా తీసుకురాకూడదు అనేసి ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది కిండ్రా అనే ఊర్లో ఉంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో కిండ్రా బ్రిడ్జ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇది ఆంధ్రాలో ఉంది. ఈ బ్రిడ్జికి రావాలంటే రాజమంగి అనే ఊరిలో నుండి 10 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది. చూడండి, బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. ఇదంతా ఐరనే, అంటే తాళ్లతో కట్టారు అనుకుంటారు, ఓల్ని ఐరన్తో కట్టారు. బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు. ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా హైట్లో ఉంది. మ్యారేజ్ కానీ వచ్చాము, మ్యారేజ్ పక్కనే దగ్గరలో ఉంది కదా అనేసి చూసి వెళ్దాం, మీకు కూడా చూపిద్దాం అనేసి వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్రజలు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలనుకుంటే ఇదిగో ఈ విధంగా బండ్ల మీద వెళ్తున్నారు, నడిచి కూడా వెళ్తున్నారు. ఈ బ్రిడ్జికి సపోర్ట్ మధ్యలో అయితే ఏమీ కనిపించలేదు, అటు ఇటు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బండ్లు కూడా ఈ విధంగానే తిరుగుతాయి. వాటర్ అయితే చాలా ఎక్కువ ఫ్లో అవుతుంది, చాలా చివరి వరకు. చూడండి, అక్కడ చాలా దూరంలో కాలువ ఉంది. ఏమైనా బండ్ ఊగుతుంది బ్రిడ్జ్ అనేది. చూడండి, ఇదంతా ఐరన్ తాళ్లతో కట్టినట్టుంది. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవాలి, చూడాలి అనుకుంటే రావచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకోసం అని వచ్చాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఫేమస్ బ్రిడ్జ్, ఇదంతా ఐరన్తో కట్టారు. చూడండి, లోతు అయితే చాలా ఉంది, చూడ్డానికే భయం వేస్తుంది. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జిని ఎప్పుడు కట్టారు ఏంటి అనేది తెలియదు, కానీ చాలా బాగుంది. నేనైతే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను, ఎప్పుడు చూడలేదు కదా. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మాత్రం కామనే ఈ బ్రిడ్జ్. ఎందుకంటే డైలీ ఈ విధంగానే వెళ్తూ ఉంటారు, చేలోకి గానీ వేరే ఊరికి గానీ ఈ విధంగానే వెళ్తూ ఉంటారు. అందుకే మధ్యలో అరిగిపోయింది రూటు, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మా మాయ భయపడుతున్నాడు మధ్య నుంచి నడవడానికి. ఫ్రెండ్స్, భయపడే వాళ్ళు మాత్రం రావద్దు. ఇటువంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఈ కింద వైపుకి వెళ్ళిపోతుంది, చూడొచ్చు మీరు. ఇటువైపు నుంచి వాటర్ వస్తుంది పైనుంచి. మై డియర్ ఫ్రెండ్స్, బండ్లు వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. 2 వీలర్స్ మాత్రమే వెళ్తాయి. ఇటువంటి ప్రాంతాలకి చిన్న పిల్లల్ని మాత్రం తీసుకురాకండి. ఇక్కడ మా బామర్ది ఫ్లోలో ఒక డైలాగ్ చెప్పాడు, మీరే వినండి. స్లోగా. హాయ్ ఫ్రెండ్స్, మేము డ్యామ్కి వచ్చామండి. డ్యాము. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వా హాయ్ చెప్పు మామ, హాయ్ చెప్పు. ఇలాను ఫ్రెండ్స్, ఇంతే బ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చేసాము. మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇటువంటి ఐరన్ బ్రిడ్జ్ తాళ్లతో కట్టినట్టుగా కట్టడం చూసారా? చూస్తే ఒక కమెంట్ చేయండి.